పార్టీ ఎందుకు పెట్టారో, ఆ పార్టీ ఎందుకు నిలబడలేదో, వీటన్నింటి వెనుక ఆడించేవాడు ఎవరున్నారో మీకు తెలుసా? వాళ్ళు వీళ్ళని అసలు ఏమాత్రం ప్రశాంతంగా ఉండనివ్వరు, కూర్చోనివ్వరు. పెట్టేది వాళ్లే, తుంచేది వాళ్లే. కేసీఆర్ గారితో పార్టీ పెట్టించేది వాళ్లే, తెలంగాణ ఇవని ఏం చేసుకుంటావో చేసుకో అని సవాళ్ళు విసిరేది వాళ్లే. ఇంకో విషయం ఏంటంటే, త్వరలో ఈ కులాలలో అంటే ఈ అలజడులు మొదలవుతున్నాయి కదా స్లోగా. ఏం చెప్తారంటే, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ వచ్చింది, జనసేనకి టీడీపీకి గ్యాప్ వచ్చింది, అలాగే వీళ్ళిద్దరికీ పెద్ద పొసగడం లేదు. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి సరిగ్గా నమస్కారం పెట్టలేదు, మోడీ గారు లోకేష్ గారిని పిలిచారు. ఇలాంటి కార్టూన్లు పెద్ద పెద్ద పతాక శీర్షికల్లో పెట్టి ఏదో ఒక రకంగా చిన్న విభజన తీసుకొచ్చి ఆ తర్వాత మరికొద్ది రోజుల్లో జరగబోతున్నాయి కొన్ని సభలు జరగబోతున్నాయి. దాని వెనకుండి నడిపేవాళ్ళు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, కాపులు అనే పేరు అడ్డం పెట్టి మొత్తాన్ని కాపుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు, ఎన్ని చేయాలనుకుంటున్నారో పూర్తి డేటా కూడా అది నా దగ్గర ఉంది. బట్ ఇప్పుడు చెప్పడం అది సమంజసం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ ఏం చేయాలనుకున్నా, ఆనాడు గరిటెలు పళ్ళాలు పట్టుకున్నా, ఈనాడు గంటలు పట్టుకొని సిద్ధమై రోడ్డు మీదకి వచ్చినా ఏమీ జరగదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. తాట తీస్తారు తేడా వస్తే. ఎవ్వరు ఏమన్నా ఏం మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు. అంటే ఒక రకంగా మెతగ్గా వెనక తగ్గడానికి చిరంజీవి గారో చంద్రబాబు నాయుడు గారో లాంటి వ్యక్తులు కాదు. ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్రం నిలబడడం కోసం ఎవరితో పని చేయించుకోవాలి అనేది నిర్ణయించుకోవాల్సింది ప్రజలు. అంతేగాని ఇక్కడ మళ్ళీ కులాలు తీసుకొచ్చి చిచ్చులు పెట్టి పదవులు ఇస్తామని ఆశ చూపి ఎంతమందికి ఇస్తారు? కాపులు మొత్తం అందరికీ ఒక్కొక్క సీఎం పదవి ఇచ్చేలాగా ఆఫర్ ఇచ్చిన సునీల్ కుమార్ గారు ఆయన మాటలు కాదు, ఆయన కూడా జస్ట్ ఒక రిమోట్ బొమ్మ మాత్రమే. సునీల్ కుమార్ గారిని ఆడించే వెనకున్న ఇంకొక రిమోట్ వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరీ నొక్కి మరీ చెబుతుంది మగధా న్యూస్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళడానికి మగధా న్యూస్ కాచుకుని ఉంటుంది. అందుకే ఈరోజు కాపుల హిస్టరీని, కాపుల గొప్ప వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇదే కులంలో గొప్ప వాళ్ళమని చెప్పుకుంటూ సస్టైన్ అవుతూ ఎవరికి చెంచాలుగా మారుతూ కేవలం వాళ్ళ అవసరాల కోసం ఇదే కులాన్ని వాడుకుంటున్న గొప్ప వ్యక్తులు, మహానుభావులు ఉన్నారు. వాళ్ళ చరిత్రను కూడా సపరేట్గా మళ్ళీ ఒకసారి తీసుకుందాం. అలాగే నేను మళ్ళీ చెబుతున్నాను, ఆంధ్రప్రదేశ్ కులాల కుమ్ములాటలు, కులాల వ్యత్యాసాల నేపథ్యంలోనే ఈ విషయాలన్నీ తీసుకురావడం జరిగింది తప్ప ఇందులో ఎలాంటి ఎజెండా కూడా లేదు. మగధా న్యూస్ మనస వాచ కర్మణ ఇదే విధంగా నిలబడి ఉంటుంది. మా క్యాప్షన్ కూడా ఉంది, మగధా న్యూస్ వి అడ్హైర్ టు ధర్మ. ధర్మం పక్షాన మాత్రమే మగధా న్యూస్ పనిచేస్తుంది అని చెప్పడమే మా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.